పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్, పార్టీ నాయకులు చిక్కల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి, అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి, అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలి. ఉపసంహరించకపోతే పోరాడతాం, ఆత్మీయతలు విద్యుత్ ఉపసంహరించకపోతే పోరాడతాం, ఆత్మీయతలు ఎయిర్పోర్ట్లు ఉపసంహరించకపోతే పోరాడతాం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి, ఆత్మీయతలు ఎయిర్పోర్ట్లు ఉపసంహరించుకోవాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. నా పేరు ఎంఏ ఉందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపిన విధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పలాస కాశీపక్క బస్టాండ్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గిస్తాను, ప్రజలపై వాణిజ్య పన్నులు తగ్గిస్తాను, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా ఉంటాము, విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే పగలకూడదని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడుస్తున్నా ఈ రోజు 4 దఫాలు విద్యుత్ ఛార్జీలు ప్రజలపై మోపారు. వాణిజ్య వ్యాపారస్తులపై ప్రజలపై విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి, రోడ్ ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు పేదలను ధనికలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పేదలను పేదరికంలో దించడానికే ఈ విద్యుత్ ఛార్జీలు రూపాయలు తెస్తున్నారు. అలాగే అదానితో స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తారని చెప్పి అధికారులకు వచ్చి చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని మీద ఎందుకు విచారణ జరిపించట్లేదు? స్మార్ట్ మీటర్ల మీద తక్షణమే స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలి, అలాగే ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలు ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.